ఈ అగ్రి ఎక్స్పోలో మీకు ఒక ప్రత్యేకమైన స్టాల్ ని చూపిస్తాను. స్టాల్ నెంబర్ వచ్చేసి A48. ఇక్కడ ఉన్నది అంతా కూడా దేశ సేవలో నిమగ్నమయ్యి కొన్నేళ్ల పాటు దేశానికి సేవ చేసిన ఆర్మీ జవాన్లు, ఆర్మీ ఆఫీసర్లు, రిటైర్డ్ అయ్యి ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ఒక స్టాల్ పెట్టారు. అయితే వారిని అడిగి తెలుసుకుందాం ఈ స్టాల్ ప్రత్యేకత ఏంది, వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది, ఏ విధంగా వీళ్ళు ఈ స్టాల్ ని నిర్వహిస్తున్నారు, ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇన్నాళ్ళు దేశ రక్షణలో భాగంలో ఉండి ఇప్పుడు వ్యవసాయ ఆధారిత ఇక్కడ మనం చూసుకుంటే కూడా అర్థమవుతుంది జై జవాన్ జై కిసాన్ అనే ఒక బ్యానర్ కూడా పెట్టడం జరిగింది. మనం తరచూ పలికే మాట జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ఆ జవాన్లే కిసాన్ లాగా మారారా, మరి ఆ కిసాన్ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారా అనేది కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే సార్ అందరికీ. ఒక్కసారి మీ స్టాల్ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. ఓకే సార్, నా పేరు హానరీ లెఫ్టినెంట్ సుబేదార్ మేజర్ రిటైర్డ్ నవీన్ కుమార్ అండి, మా నిజామాబాద్. సో ఇక్కడ ఏదైతే మీకు స్టాల్ కనిపిస్తుందో ఇది టోటల్ ఓవరాల్ గా రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ నుంచి వెళ్ళి పెట్టిందే ఇది. అయితే మాది ఇనిషియల్ గా ఏదైతే ఉందో శ్రీ వెంకటేశ్వర అగ్రో పవర్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నది ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి మనము అది నాసిక్ లోని మాలేగాం దగ్గర మేము స్టార్ట్ చేసామండి 2019లో. అయితే దాదాపు 6 సంవత్సరాల లోపలే మేము దాన్ని ఇప్పుడు చాలా చాలా అంచెలంచెలుగా పెరిగిపోయింది. ఇప్పుడు నాసిక్ లో మేము స్టార్టింగ్ చేసినప్పుడు 528 ఎకరాల బంజర్ భూమి ఏదైతే మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గరికి తీసుకొని ఆ 528 ఎకరాల దేనికి పనికి రాని రాళ్ల భూమిని మేము ఈ రోజు సస్యశ్యామలంగా నీళ్లు వచ్చే విధంగా చేసి దాన్ని డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ లో మేము దాంట్లో వివిధ రకాల పంటలను కూడా పండిస్తున్నాము. అది కూడా సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ రూపంలో మేము దాన్ని చేస్తా ఉన్నాము. ఎందుకనంటే మేము అందరం వర్క్ చేసేది ఒకే ఒక కాన్సెప్ట్ పైన, అదేది లాల్ బహదూర్ శాస్త్రి గారి జై జవాన్ జై కిసాన్. అయితే మనము ఏ విధంగా అయితే ఆగస్ట్ 15th కానీ లేకపోతే 26 జనవరికి కానీ మనం అంటా ఉంటాం జై జవాన్ జై కిసాన్, దాని తర్వాత జవాన్ ఎవరు చూడు కిసాన్ ఎవరు చూడు, అది అటు ఇది ఇటు అన్నట్టు అయిపోతుంది. అది కాకుండా ఒక జవానే కిసాన్ గా మారి చేస్తే ఏ విధంగా ఉంటది అని చెప్పేసి నిరూపించడం కోసం మేము ఈ అగ్రో పవర్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నది వెంకటేశ్వర అగ్రో ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేసామండి. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి ఒక్క ఐటమ్ ఏదైనా ఉన్నా కూడా ఈ ఐటమ్స్ అన్ని కూడా మన దగ్గర అక్కడ మన వెంకటేశ్వర అగ్రో పవర్ ప్రాసెసింగ్ రెడీ అవుతా ఉన్నాయి. ప్రాసెసింగ్ యూనిట్ అన్నది కూడా మన దగ్గరే ఉంది. అయితే దీంట్లో మనం ఏంటంటే ప్రతి ఒక్క రైతుకి అంటే మేము సర్వీస్ లో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా దేశ సేవ చేసినామో అదే విధంగా రిటైర్ అయిన తర్వాత కూడా మనము ఇంకా దేశం గురించి ఏం చేయగలుగుతాము, మనం ఇంకా ఏం సేవ చేయగలుగుతాం దేశానికి అని చెప్పేసి ఒకటి దృష్టిలో పెట్టుకొని ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత కూడా మేము ఒక కిసాన్ గా మారి రైతుకి ఏ విధంగా హెల్ప్ చేయాలని చెప్పేసి మేము ఈ దీంట్లో దిగడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ వ్యవసాయంలో ఎంత మంది మీరు అందరు కలిసి రైతులుగా మారారు? మీ టీం అంతా ఎంత మంది ఉంటారు? ఇప్పుడు దాదాపు 528 ఎకరాలు కదా, 1,00,000కు పైగానే మేము ఏంటంటే 1,00,000-1,50,000 పైగానే ఇప్పుడు మనం ఉన్నాము దీంట్లో. అయితే మనది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతుందో 12 రాష్ట్రాలకు కూడా లైసెన్స్ అన్నది ఇచ్చింది. అంటే 12 రాష్ట్రాలు ఎక్కడైనా సరే ఈ ఈ వ్యవసాయం ఇది వెంకటేశ్వర అగ్రో పవర్ ప్రాసెసింగ్ యూనిట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇనిషియల్ గా మనము మహారాష్ట్రలో ఉంది, కర్ణాటకలో ఉంది, అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకురావాలన్న ఒక ప్రయత్నమే మేము ఇక్కడ కూడా స్టాల్ నిర్వహించడం కావచ్చు, మన రైతులకు ఏ విధంగా హెల్ప్ చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాం. అయితే రైతుకి ఏ విధంగా హెల్ప్ ఉంటుంది అంటే ఇక్కడ రైతు అన్న వాళ్ళు ఇక్కడ మన దగ్గర సభ్యత తీసుకున్నట్టయితే 1000 రూపాయలు కట్టేసుకుని ఒక సభ్యత తీసుకున్న వాళ్ళైతే రైతుకి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్సే కాకుండా మళ్ళీ వాళ్ళకి సాయిల్ టెస్టింగ్ లాంటివి కూడా మేము ఉచితంగా చేస్తాం. అదే విధంగా మన దగ్గర ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆగ్రోఫార్మ్ కానీ హనీది కానీ గిరిగావులు కానీ జరిగిన ఈ విధంగా ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీనిపైన వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది మేము దీంట్లో కల్పిస్తాము. అదే విధంగా ఆ రైతులు ఎవరైనా డిపెండెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళు మన డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ కావాలంటే వాళ్ళకి మేము ఉచితంగా 6 నెలల పాటు ఆడపిల్లైనా సరే మగపిల్లైనా సరే విత్ అకామిడేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకు మేము ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు మధ్యాహ్నం పూట తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఈ విధంగా మనము వర్మీ కంపోస్ట్ చేయడం ఇదన్నది కూడా మేము నేర్పిస్తాం. అయితే ఒకవేళ ఏదైనా పరిస్థితి వల్ల వాళ్ళు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లో ఒకవేళ జాయిన్ కాని పరిస్థితిలో బయటికి వచ్చిన తర్వాత వాళ్ళే ఓన్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్న స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక స్టార్ట్అప్ అన్న స్టార్ట్ చేసుకోవచ్చు, ఏదో ఉద్యమం రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళదే ఓన్ గా ఒక సెటప్ అన్న తయారు చేసేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడే విధంగా మేము తీర్చిదిద్దాలని చెప్పేసి అని అనుకుంటాం. ఇంకొకటి ఏంటంటే రైతు కూడా ఏంటంటే ఏదన్నా ఒక పసుపే తీసుకున్నామని అనుకోండి, ఈ పసుపు నార్మల్ గా 1 కిలో మనం బయట అంటే అమ్మేయడానికి ఒక రైతు 100 రూపాయలకు అమ్మేస్తాడు. అతనికి దాంట్లో కూడా మళ్ళీ గడ్డి కలుపుది కానీ అది అని చెప్పేసి కట్టింగ్ పోగా కైకిల్ పోగా 30-40 రూపాయలు మాత్రమే దొరుకుతుంది అనమాట. అందులో
ఏం పెట్టుబడి చేస్తాడు, ఏం చేస్తాడు. ఒకవేళ మంచిగా వచ్చిన దానికే చెప్తున్నాను, మంచి రాకపోతే పోయినట్టే. అదే కొన్న ఏదైతే మీడియేటర్ ఉంటాడో ఆ మీడియేటర్ దీన్ని ప్రాసెసింగ్ యూనిట్ చేసి ప్యాకింగ్ చేసి 800-900 రూపాయలకు దీనికి అమ్ముతాడు. అంటే అంత చేసిన రైతుకి 30-40 రూపాయలు దొరికితే ఏమి చెయ్యని వాళ్ళకు 700-800 రూపాయలు దొరుకుతుంది అనమాట. అయితే ఈ ప్రాసెసింగ్ యూనిట్ మనమే తయారు చేసుకుంటే, మనమే రెడీ చేసేసి మార్కెట్ లో తీసుకొస్తే రైతుకి ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కదా. అందుకే మాదేందనంటే ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా మేమే తయారు చేస్తాం. ఈ ప్యాకింగ్ అన్నది కూడా మేము తీసుకున్నట్టయితే సహా ప్రాసెసింగ్ యూనిట్ చేయడం మొత్తం చేస్తాం. అయితే మనము రైతు ఇప్పుడు వేరే వాళ్ళకు 100 రూపాయలకు అమ్ముతున్నాం అనుకో, మేము దాని కొనుగోలు కూడా ఎక్కువ ధరకు ఇచ్చి కొనుగోలు చేసి రైతుకు ఒక లాభసాటిగా నిలుస్తున్నాం అన్నమాట. ఓకే, రైట్ రైట్ రైట్, చాలా అద్భుతంగా చేస్తున్నారండి. అండ్ చూసారు కదా, ఇది ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఆర్మీ రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు దేశ సేవతో పాటు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం చేస్తూ అలాగే తోటి రైతులకు ఔత్సాహికంగా ఎవరైతే ఉన్నారో రసాయన రహిత సేద్యం చేయాలనుకుని వచ్చే యువత కూడా క్రమంగా పెరుగుతుంది. అలాంటి యువత ముఖ్యంగా ఇలాంటి వాళ్ళను పరిచయం చేసుకుంటే లేదా వీళ్ళతో అకామిడేట్ అవుతే వీళ్ళతో మెంబర్షిప్ కూడా తీసుకునే అవకాశం ఉందంటే వాళ్ళు నేర్పిస్తారు. పంట నుంచి ప్రాసెసింగ్ ధర వరకు వస్తువు పంట పండించడమే కాదు, పంట పండించిన దాన్ని ప్రాసెస్ చేసి వస్తువుగా అమ్ముకునే దాకా కూడా మేము తోడ్పాటు ఉంటాము. లేదా మిగతా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఉద్యోగాలకు సైతం మేము తోడ్పాటును అందిస్తామని చెప్తా ఉన్నారు. కంపల్సరీ ఈ 3 రోజుల పాటు ఏదైతే ఫిబ్రవరి 20, 21, 22 తేదీలో జరుగుతున్న ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న అగ్రి ఎక్స్పోకి వచ్చే ఎవరైనా సరే, ఆ రైతులు కావచ్చు, రైతుల యువత కావచ్చు, అగ్రికల్చర్ వైపు చూసే ఆశ ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక్కసారి స్టాల్ నెంబర్ A48 దగ్గర ఒక్కసారి ఈ వెటరన్ ఆర్మీ ఆఫీసర్లను కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా తక్కువ మందికి అవకాశం దొరుకుతుంది. అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.